హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్లో గుడ్డు దొంగ ఎవరు? బిగ్ బాస్లో గుడ్డు దొంగ ఎవరు? మీరు తీసుకున్నారా? నేను తీసుకున్నానా? ఎవరు తీసుకున్నారు? ఇది ఫన్ అనిపించింది నాకైతే. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా చెప్తా. బిగ్ బాస్లో గుడ్డు ఎవరో దొంగతనం చేసిండ్రు. అది ఎవరో అందరికీ తెలుసు. అందరు అనుకున్న వాళ్ళే సంజన. కానీ ఆమె నేను తినలేదు అని చెప్తానే ఉంటుంది. ఆమె నేను తినలేదని. కానీ అందరికీ డౌట్ వచ్చేది సంజనే. కానీ ఇంకొక పెద్ద విషయం, భరణి గారికి ఈమెకు తెలిసి కూడా నాకు తెలియదు అని ఒక నటించింది చూడు, అది ఇంకా ఘోరం అనుకోండి, ఇంకా హైలైట్ అనుకోండి. రియల్ చెప్తున్నా, తెలిసి కూడా నటించడం ఎంతవరకు కరెక్టో నాకు అనిపించింది. లేదా బిగ్ బాస్లో నిజం సంజన గారు లేకపోతే ఈ ఎపిసోడ్ ఈ రోజు లైవ్ అసలు నడవకుండానే అనిపిస్తుంది. నిజం అందరు అడుగుతాడు, ఇమాన్యుయల్తో సహా. ఇమాన్యుయల్ ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు. నిజం చెప్పండి మేడం, మీరు తీసుకున్నారా? నిజం చెప్పంటే నాకు గుడ్డు లాంటి ఫ్రెండ్ ఉండగా నువ్వు గుడ్డు ఎందుకు అంటాడు. అది ఫుల్ ఫన్ అనిపించింది. అది నాకైతే సూపర్ అనిపించింది. కానీ శ్రీజ, నువ్వే తినమని అంటే నీ వల్లనే అన్ని గొడవలు అవుతున్నాయి శ్రీజ అంటది. ఫుల్ ఫన్ అనిపించింది నాకు. గుడ్డు దొంగ ఏదో కానీ ఫుల్ ఫన్ అనిపించింది. హరీష్ గారు ఇద్దరు కూడా టూ మచ్ గొడవ పడతారు. తర్వాత వాళ్ళు సారీ చెప్పుకుంటారు. అది ఒక వీడియో పెట్టాను, చూసింటారు మీరు. కానీ ఈ గుడ్డు దొంగ విషయంలో మాత్రం ఫుల్ ఫన్ అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. నిన్న ఎపిసోడ్ చూశారు కదా, నాకైతే హైలైట్ అనిపించింది. నిజం చాలా ఫన్ అనిపించింది ఫ్రెండ్స్. మీకైతే ఏమనిపించిందో చెప్పండి. సంజన లాస్ట్కి ఏడుస్తుంది పాపం అనిపించింది.